శ్రీ ఆది శంకరాచార్య స్వామి భారతదేశంలో 4 దిక్కులా 4 ఆశ్రమాలు స్థాపించారు. భారతదేశానికి దక్షిణంలో శృంగేరి మఠం, పడమరలో ద్వారకా తీరం దగ్గర శారదా మఠం, ఉత్తరంలో బద్రీనాథ్ దగ్గర బద్రీనాథ మఠం అలాగే తూర్పున పూరీ క్షేత్రంలో గోవర్ధన మఠం స్థాపించారు. ఆధునిక భారతదేశంలో నిగమానంద స్వామి వారు సన్యాస దీక్ష తీసుకున్న తరువాత ఆయన గురువుగారు సచ్చిదానంద స్వామి వారి ఆజ్ఞ విని భారతదేశంలో ఉన్న ఈ 4 మఠాలను దర్శనం చేసుకుని 4 వేదాల్లో చెప్పిన ఒక్కొక్క మహావాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అని 4 ధామాలకు యాత్ర చేశారు. మొదటి ధామమైన బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లి ఆయన గురువుగారు చెప్పిన జ్యోతి మఠంలో ఉండి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం అర్థాన్ని గురువు ద్వారా తెలుసుకున్నారు. అక్కడ నుండి ఒంటరిగా నిగమానంద స్వామి గారు ద్వారకా దగ్గరలో ఉన్న శారదా మఠానికి వెళ్లి సాధన చేసి సామవేదంలో ఉన్న తత్వమసి అనే మహావాక్యం గురించి తెలుసుకున్నారు. తరువాత రామేశ్వరం వెళ్లి శృంగేరి దగ్గర యజుర్వేదంలో చెప్పిన అహం బ్రహ్మస్మి అనే మహావాక్యం గురించి తెలుసుకున్నారు. చివరగా పూరీ క్షేత్రానికి వచ్చారు. ఋగ్ వేదంలో చెప్పబడిన ప్రజ్ఞానం బ్రహ్మం అనే మహావాక్యం గురించి తెలుసుకున్నారు. ముందు 3 ధామాలలో ఆత్మ బ్రహ్మం అని తెలుసుకున్నారు. కానీ పూరి ధామంలో అసలు పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నారు. నిగమానంద స్వామి వారు పూరి క్షేత్రానికి మరింత ప్రాముఖ్యతని ఇచ్చారు. ఆయన నీలాచల సరస్వతి సంఘాన్ని ఆగస్టు 1934లో ప్రారంభించారు. తరువాతి కాలంలో కలిపద యోగీశ్వరులు ఈ పూరి క్షేత్రానికి వచ్చి ఈ ధామాన్ని మహాధామం అని కొనియాడారు.